హలో, హాయ్ అందరికీ. నేనైతే వరంగల్లో ఉన్న 1000 స్తంభాల గుడికి అయితే వచ్చాము. 1000 స్తంభాల గుడి వరంగల్లో ఉంది అని అయితే నాకు తెలీదు. మాది వరంగల్ అయినా నాకు 1000 స్తంభాల గుడి వరంగల్లో ఉంది అని అయితే తెలియదు. వర్షం సినిమా చూసిన తర్వాత తెలిసింది 1000 స్తంభాల గుడి అంటే వరంగల్లో ఉంటుంది అని. ఎప్పుడన్నా వెళ్తే చూడాలి అని ఆలోచన ఉన్నా కానీ వీలు అవ్వలేదు. ఎప్పుడు వరంగల్కి వెళ్తాం కానీ వరంగల్లో 1000 స్తంభాల గుడికి వెళ్దామంటే వీలు అవ్వలేదు. ఈసారి అయితే మా అమ్మ వాళ్ళు దర్వాజా పూజ చేసుకున్నారు కదా, వచ్చినాము కదా వెళ్దామని ఫ్యామిలీతో సహా అయితే 1000 స్తంభాల గుడికి అయితే వెళ్ళాము. చూడండి ఎంత బాగుందో. ఫ్యామిలీ బాగుంది, వాతావరణం గుడి బయట వాతావరణం కూడా బాగానే ఉంది. అనుకున్నట్టు వెళ్ళకపోయినా కానీ చూద్దామనే ఆలోచన ఉంది కాబట్టి ఒకసారి వెళ్దాం, ఇక్కడి వరకు వచ్చాము వెళ్ళి చూసేసి వద్దాము అని అయితే వచ్చాము. బయట చూడండి ఎంత బాగుందో వాతావరణం, చెట్లు, ఈ గుడి. నేను ఫస్ట్ టైం చూడడం కాబట్టి ఇంకా నాకు మంచిగా అనిపించింది. ఇక మేము వెళ్తున్నాం గుళ్ళకు. మా పిల్లలు ఉన్నారు కదా, మా తమ్ముని కొడుకులు, వెళ్ళనియలేదు. ఇక్కడ బొమ్మలు ఉన్నాయి, అవి కొన్ని తర్వాతనే వెళ్దామని వాడు బాగా ఏడ్చింది మా పెద్దోడైతే. సరే వాని ఏడుపు చూడలేక కొండమని అయితే వెళ్ళాము. ఈ పాములు, రబ్బర్ పాములు, వీటిని చూస్తే బాగా భయం అనిపించింది. కానీ వాని మెడలేసిన పెద్దోనికి వాడు భయపడలేదు, నా చిన్నోనికి వేస్తే వీడు భయపడలేదు. అది కావాలని ఏడ్చింది పెద్దోడు. సరే తీసుకుందామని అయితే ఆగాము. మా బిడ్డ చూడండి ఐస్ క్రీమ్ తింటుంది. పెద్దోనికి వేసి తీసాము, ఆడే తీసేసింది. భయపడతలేడు, మా అమ్మ భయపడింది కానీ వాడైతే భయపడలేదు. మా చిన్నోనికి వేస్తా అని చేసిన వాడు కూడా భయపడలేదు. మేము భయపడేది మా చిన్నప్పుడు పాములు, ఇవి రబ్బర్ పాములను చూసి, కానీ వాళ్ళు భయపడలేదు. మా మరదలు కూడా అంతట్లో అనిపిస్తుంది అని చేసింది, వాడు తీసి పడేస్తుంది. చూడండి పిల్లలంటే ఇట్లనే ఉంటారు కదా, అల్లరికి. షాప్ అయినా కూడా బెదిరించిండు, వాడు భయపడలేదు. తీసుకున్నాం, వెళ్తున్నాం. 1000 స్తంభాల గుడి ఫస్ట్ టైం చూడడం కదా. ఈ స్తంభాలన్నీ లెక్క పెడితేనే 1000 స్తంభాలు ఉంటాయి కావచ్చు. గుడి బయటనే అనిపిస్తుంది 1000 స్తంభాలు. చూడాలి లోపల ఎట్లుంది గుడి ఏంటి అని బాగా అనిపించిందండి. చూడండి వాతావరణం, గుడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. పిల్లలు కూడా ప్రతి స్కూల్ పిల్లలు కూడా ఇక్కడికి వస్తారట. చూడండి మేము వెళ్ళక ముందుకే వేరే స్కూల్ పిల్లలు అయితే వచ్చారు. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు ఏంటి అని మనకు తెలీదు. వాళ్ళు ఇక్కడ ఫోటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు. మా లక్ష్మిని కూడా పిలిచి వాళ్ళందరూ కూర్చొని, టీచర్ పిల్లలందరూ కూర్చొని ఫోటో తీయ అని అంటే మా లక్ష్మి ఫోటోలు తీసింది వాళ్ళకు. మేము గుడికి ఫస్ట్ కదా వెళ్ళడం, దేవుడు ఎటు సైడ్ ఉన్నాడు, ఏది గుడి అనేది కూడా తెలియదు మాకైతే. ఇక్కడ నంది మంచిగా కనిపిస్తుంది. ముందు 2 నందులు, ఒక ఏనుగు ఉంది, ఏనుగు బొమ్మ, నంది చూడండి. కానీ గుడి లోపల అయితే వీడియోలు లేవట. మేము వాళ్ళని అడుగుతున్నాము ఎక్కడ గుడి అని, వాళ్ళకి వినిపించట్లేదు. ఎట్లా అని చూసాము. ఇక్కడ కనిపిస్తున్న అయ్యగారిని అడిగితే ఇటు సైడే గుడి అని చెప్పారు. వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చాము. బాగా దర్శనం దేవుంది. మా పిల్లల్ని అయితే ఇక్కడ నిల్చోబెట్టి మంచిగా వీడియోలు, ఫోటోలు అయితే తీసాము. ఈ నంది వెనకాల కనిపిస్తున్న గుడి ఉంది కదా, అక్కడ గుళ్ళకి వెళ్తే మొత్తం చీకటి అండి. ఎట్లుంది ఏంది అని చెప్తాను నేను. చూడండి మా పిల్లలు, మేము అందరం ఫ్యామిలీతో సహా ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నామండి. బాగా వచ్చాయి ఫోటోలు, వీడియోలు. పిల్లలు కదా, మనం ఒక సైడ్ చూడమంటే వాళ్ళు ఒక సైడ్ తీస్తున్నారు. అందరం ఫోటో తీయాలి కాబట్టి, ఇంత దూరం వచ్చాము కాబట్టి ఫొటోస్, వీడియోస్ అన్నీ అయిపోయాయి. కాకపోతే మధ్యాహ్నం టైంకి వెళ్తే మంచిగా కనిపించేటివి కావచ్చు. నైట్ టైం కాబట్టి చూడండి ఇక్కడ ఎంత చీకటి ఉందో. 1000 స్తంభాల గుడి అంటే లోపల బాగా చీకటి ఉంది. మనకు లోపలికి వెళ్ళాలంటే కూడా భయం అయింది. ఎందుకంటే లోపల సెల్ టార్చ్ లైట్ ఆన్ చేసుకుంటేనే లోపల గుడి ఎక్కడ అయింది, ఎక్కడెక్కడ ఏమున్నాయని కనిపిస్తున్నాయి, లేకపోతే కనిపిస్తలేవు. కొంచెం భయపడుకుంటేనే నేను బయటనే నిల్చున్నా. చూడండి టార్చ్ ఆన్ చేసుకుని మళ్ళీ లోపలికి వెళ్ళాము.
గుడి ఇంత చీకట్లా ఎక్కడ ఏముంది ఎలా చూడడం అనేది కూడా అర్థం కాలేదు. టార్చ్ లైట్ నేనే టార్చ్ లైట్ ఆన్ చేస్తున్నామంటే వేరే బాయ్స్ ఇచ్చిర్రు, వాళ్ళు కూడా టార్చ్ ఆన్ చేసుకుని చూసిర్రు గుడి మొత్తం. మాలాగా వాళ్ళు కూడా కొత్తనే కావచ్చు. చూడండి ఇంత చీకటి ఉంది. చీకటిలో ఒకరినొకరు పట్టుకొని వెళ్ళిపోయాం లోపలికైతే. బాగా చీకటి. వాళ్ళు కూడా లైట్లు వేసుకొని తిరుగుతుంది, టార్చ్ ఆన్ చేసుకుని. చూసారా బాయ్స్? మేము కూడా అట్లనే టార్చ్ ఆన్ చేసుకుని చూసాము. ఇది పాత గుళ్ళు కాబట్టి ఇట్లున్నది. కొత్తవి ఉంటాయో ఉండవో మనకు తెలియదు, కానీ పాత గుడి అయినా కానీ బాగా అనిపించింది. లోపల లైట్లు ఉంటే ఇంకా బాగుండేది కావచ్చు అనిపించింది. టార్చ్ ఆన్ చేసుకుని ఎక్కడేముందో తెలియక చీకటి, భయంగా పిల్లల్ని పట్టుకుని లోపలికి వెళ్తే కొంచెం భయంగానే ఉంది. ప్రతి మెట్టు దగ్గర అయితే ఈ డిజైన్ ఉంది చూడండి. నేను వెళ్ళడం ఫస్ట్ కానీ లోపలికి వెళ్ళిన తర్వాత భయానికి అయితే ఎట్లా ఎటు వెళ్ళాలి ఏంటి అనేది మర్చిపోయాను. చూడండి ఇక్కడ చూస్తే నంది దేవుడు ఎంత బాగా అనిపిస్తుందో. ఇక్కడ నంది ఎంత ముద్దు ఉందో మనకు బయట పోగా లింగం అనేది కూడా అంతే ముద్దు ఉంది. స్టెప్స్ అయితే బాగా హైట్లో కట్టారు. మా అమ్మకు దిగడం కూడా టైం పట్టింది, దిగడానికి కూడా. ఇవన్నీ కనిపించేటివి వెయ్యి స్తంభాలు అని అందుకే పేరు పెట్టారు కావచ్చు. ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో ఒక్కొక్క కొత్తగా కట్టినట్టే కనిపించింది. పాత గుడైనా కొత్తగా అనిపించింది. చూడండి నంది ఇంత ముద్దు కనిపిస్తుంది. వెయ్యి స్తంభాల గుడికి నందే కళ కావచ్చు అన్నట్టున్నది మధ్యలో. మా ఫ్యామిలీతో సహా అయితే దేవుని దర్శనం చేసుకొని బయటకైతే వెళ్ళిపోతున్నాం. చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. మనకు చూడాల్సినవి ఇక్కడ ఏంది ఎట్లా అంటే దేవుడు, నంది, ఇవి స్తంభాలు, ఆ చీకటి బాగా అనిపించింది. ఇటు సైడు మనకు ముందు నంది, అటు సైడు లింగాలు, రెండు లింగాలు ఉన్నాయి. ముందు 3 లింగాలు ఉన్నాయి. మొత్తం 5 లింగాలు, 2 నందులు ఉన్నాయి. బాగా అనిపించింది, కొత్తగా అనిపించింది. ఇంకా ఏమన్నా మర్చిపోయినామా అనిపించింది గుడిని చూసి వదిలేస్తుంటే. నేను ఫస్ట్ టైం వెళ్ళిన గుడి అయితే గుడి వాతావరణం, గుళ్ళె దేవుడు, బయట నందులు 2, ముందు 3 లింగాలు, వెనుక సైడు 2 లింగాలు బాగా అనిపించింది. ఏదో మర్చిపోయినట్టు అనిపించింది. అది చూసినా కానీ నాకు ఏదో కొత్తగా కదా, ఇంకా ఏదో చూడలేదు కావచ్చు అని అనిపించింది. చీకటి టైంలో ఈ గుడి ఇంకా బాగా అనిపిస్తుంది. చూడండి నేనైతే ఫస్ట్ టైం అయినా మంచి ఎంజాయ్ చేసిన. దేవుని దర్శనం కూడా మంచిగా అయింది, బాగుంది. మళ్ళీ ఎప్పుడన్నా వస్తే రావాలి అని అనిపించే అంత బాగుంది, ఎంత నచ్చింది. చూడాలి మళ్ళీ ఎప్పుడు వెళ్తాము ఏంటి అని. చూడండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ 2 లింగాలు ఉన్నాయి. అయ్యగారు ఊడుస్తున్నాడు, అక్కడ 2 లింగాలు ఉన్నాయి. అక్కడనే మనం కొబ్బరికాయలు కొట్టాలి, దారం కట్టి ఆ చెట్టుకు. అక్కడ గాజులు కూడా వేసారు చెట్టుకు, మరి ఎందుకు వేసారు ఏంటో మేము అడగలేదు. ఇక్కడ 3 లింగాలు పైన. ఇది ఏం చెట్టు అనేది తెలియదు కానీ అక్కడి నుండి పైన ఉన్న పూలు కింద లింగాల మీద పడుతుంది. ఎంత ముచ్చటగా ఉన్నాయో లింగాలు, బాగా అనిపించింది. నేను ఎంత బాగా అనుకుని ఇంకంతకంటే బాగా అనిపించింది. ఓకే అండి, మీరు కూడా వరంగల్కి వెళ్తే 1000 స్తంభాల గుడి చూడండి. మనస్ఫూర్తిగా ఆ శివయ్య ఆశీస్సులు మీ అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శివయ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని నేనైతే దేవుని మొక్కున్నా. చూడండి నా బిడ్డ చీకట్లో తీసినట్టే తీసింది, కొంచెం నేను వెలుతురులో తీద్దామని ఇక్కడైతే
మళ్ళీ చూసిన వీడియో పెట్టాను. బాగా అనిపించింది మేడం. చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో. మీరు కూడా ఈసారి వెయ్యి స్తంభాల గుడికి వెళ్తే ఖచ్చితంగా ఆ శివుని దర్శనం మంచిగా చేసుకొని రండి. అటు ఇటు గుడి మధ్యలో నంది అని వర్షం సినిమాలో చెప్పినట్టే ఉన్నది గుడి అయితే. కానీ వాళ్ళు చెప్పిన దానికంటే మనం చూస్తేనే బాగా అనిపిస్తుంది కదా, అందుకోసం అయితే చూసాము. చెట్టు అని చెప్పాను కదా ఇంతకు ముందుకు, ఆ చెట్టుకు దారం కట్టి గాజులేసేదని అదే చెట్టు. ఇక చూడండి మా ఫ్యామిలీతో సహా నేనైతే దర్శనం మంచిగా చేసుకున్నాం దేవుణ్ణి. అనుకున్నవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. చూడండి మళ్ళీ ఈసారి వస్తే మళ్ళీ ఫ్యామిలీతో వరంగల్ రావాలని కోరుకుంటున్నాం. ఓకే అండి. మన ఛానల్ ఫస్ట్ చూసిన వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకే బాయ్ అందరికీ. చూడండి మా ఫ్యామిలీ ఎట్లున్నారు, బాగా అనిపించింది కదా మా ఫ్యామిలీ. తమ జోక్ చేస్తుంది. ఓకే బాయ్ అందరికీ.